ఒకే దేశంలో ఉన్న మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. మరి స్వతంత్రం ఎక్కడిది? ఈ రాష్ట్రం వదిలి ఇంకొక రాష్ట్రానికి పోవాలంటే పెట్టాలి, చెక్ పోస్టులు, డబ్బులు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటి లోకంలో మనం ఉంటున్నాం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం చాలా గొప్పది. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం చాలా గొప్పది. ఈ లోకమంతా బానిసత్వం, దుష్టుని యొక్క పాలనలో నిలబడి ఉండి అంధకారములో దొర్లుతున్న సమయంలో యేసు ప్రభు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ యొక్క బానిసత్వం బతుకు నుంచి, దుష్టుని నుంచి విడిపింపబడి నిజమైనటువంటి మన లోకానికి మనం వెళ్ళడానికి స్వతంత్రులుగా చేశాడు. అదే నిత్యలోకం, నిత్య జీవం. ఆ జీవంలో మనమంతా పాల్గొనడానికి ఆనాడు భారతదేశాన్ని అన్యుల పాలన నుంచి రక్షించుకున్నటకు ప్రజలు ఏ విధంగా నాయకులను ఎన్నుకున్నారో ఆ విధంగా యేసు ప్రభు ఈరోజు తన బిడ్డలను బానిసత్వం నుంచి విడిపించడానికి అనేక మందిని ఎన్నుకున్నారు. వారే సంఘ కాపరులు. దేవునికి స్తోత్రం. ఈ సంఘ కాపరులు తన రాజ్యం, నిత్య రాజ్యానికి తన బిడ్డల్ని నడిపించడానికి కొరకు ఎన్నుకున్నారు. ఆ కార్యక్రమం మనమంతా సక్రమంగా నెరవేర్చడానికి నిత్యం దేవుడు తోడుగా నీడగా ఉంటున్నాడు. ఆ కృపకై చివరి ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో మహిమ పొందుతున్నటువంటి పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, ఆయన నిత్య ప్రణాళికను సంసిద్ధము చేసి మనల్ని అందులో పాలిభాగస్వాములను చేసి నడిపిస్తున్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, అలాగూ వారిద్దరూ ఇచ్చినటువంటి సహవాసాన్ని మనలో నింపుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన ఇచ్చిన స్వాతంత్రములో ఈ లోకములో అనేక మందిని బానిసత్వం నుంచి విడిపించి నిత్య రాజ్యానికి నడిపించటంలో తోడుగా నీడగా కాపలాగా ఉంటూ నిత్యం ఏ అపరాధము లేకుండా శక్తితో నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుతాం. థ్యాంక్ యూ. ప్రభు నామములో అందరికీ వందనములు. మరోమారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా వందనాలు తెలియ. భారత్ కే బోలో గర్విస్తవులుగా